గర్భాలయ నిర్మాణం పూర్తయితే చాలు విగ్రహ ప్రతిష్ఠ చేయొచ్చని టీటీడీ ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు అన్నారు. ఇక ఆలయంలో ప్రతిష్ఠ చేసేది బాలరాముడి విగ్రహమే కనుక సీతమ్మవారు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలు గర్భాలయంలో లేకపోయినా పర్వాలేదన్నారు. సుప్రభాతం మొదలు తిరుమల ఆలయంలో శ్రీవారిని రామునిగా భావించి ఎన్నో పూజలు, సేవలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకే తిరుమల నుంచి ప్రత్యేకంగా లడ్డూలను అయోధ్యకు పంపినట్లు వెల్లడించారు. ఇక అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. అయోధ్యలో బాలరామయ్య విగ్రహం ప్రాణ ప్రతిష్టకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో ఆతృతగా రామయ్యను దర్శించుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ కూడా రామయ్యకు ప్రత్యేక కానుక పంపింది. లక్షలాది లడ్డూలను అయోధ్యకు టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయించి పంపింది. టీటీడీ బోర్డు సభ్యుడు సౌరభ్ ఉచితంగా 30 లక్షల రూపాయల విలువైన నెయ్యిని కూడా టీటీడీకి అందజేయడం జరిగింది. వీటితో ఈ లడ్డూలు అయోధ్యకు చేరుకొని ఉన్నాయి. వీటిని శ్రీవారి సేవకులు ఎంతో నియమ నిష్టలతో ఈ లడ్డూలను చేయించి అయోధ్యకు పంపడం జరిగింది. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఆ రోజు స్వామివారి ఆలయ ప్రారంభోత్సవం రోజు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక అయోధ్య రామయ్యతో తిరుమల వెంకన్నకు ఎలాంటి సంబంధం ఉంది, శ్రీవారి ఆలయంలో రాముని రూపంలో స్వామివారికి ఎలాంటి పూజలు, సేవలు జరుగుతాయి, మనతో పాటు టీటీడీ ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి, ఈరోజు దేశం మొత్తం కూడా ఏదైతే అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ పండుగ కోసం ఎదురు చూస్తోంది. టీటీడీ నుంచి కూడా ప్రత్యేక కానుక వెళ్ళనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి అనేక రకాలుగా రాముని రూపంలోనే కొలుస్తూ ఉంటారు. ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? మనం చెప్పుకోవాలంటే దీని గురించి బాలరాముడు అని ఒక పేరు పెట్టారు. కానీ అయోధ్యలోనే ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారంటే బాలరాముడుగా ఉన్నప్పుడు అయోధ్యలో మాత్రమే ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఆ పెరిగింది మొత్తం కూడా అయోధ్యలో పెరిగాడు. ఆ అయోధ్య నగరం అయిపోయిన తర్వాత ఆ యొక్క యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ జనకుడు యొక్క కూతురుతో వివాహం సీతాదేవితో జరిగిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క దీన్ని ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి బాలరాముడు అని పెట్టినటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ రామచంద్రుడు అక్కడ బాలుడుగా ఉన్నాడు, బాలుడుగా పెరిగాడు, బాలుడుగా అవన్నీ కూడా ఆ యొక్క కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించాడు. కాబట్టి బాలరాముడుగా ఉండటమే శాస్త్రధర్మము. అందుకనే వాళ్ళు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు రాముడికి తన జన్మభూమి కూడా ఎంతో ప్రీతిపాత్రమైంది. జనని జన్మభూమిసే అనేది పదం రాముడే స్వయంగా చెప్పారని కూడా అంటారు. అవును, ఎవరికైనా కూడా జన్మభూమి అనేటువంటిది ప్రధానమైనదే, దానిలో ఎటువంటి సందేహం లేదు. జననీ జన్మభూమిస్వ స్వర్గాదపగరీయసి అని ఆగమధర్మం శాస్త్రధర్మం చెప్పింది. స్వర్గం కూడా పనికిరాదు. తన సొంత ఇంట్లో ఉండి, తన ఊరిలో ఉండి, తన వ్యాపారం కనుక చేసుకుంటూ ఉంటే అంత గొప్పది. కాబట్టే ఆ యొక్క శ్రీ రామచంద్రుడికి కూడా తన జన్మ భూమి మీద అంత మక్కువ ఉన్నది. అది సహజమే కదా. ఎవరైనా సరే వాళ్ళ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత తను పుట్టినటువంటి ఊరు, తనకు తెలిసినటువంటి స్నేహితులు, వాళ్ళతో కలవటం, మాట్లాడటం అనేటువంటి అతి సహజమైనటువంటి లక్షణం. కాబట్టి ఆయనకి ఆ యొక్క అయోధ్య అంటే అంత ప్రీతిపాత్రమైందనేసే బాలరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నారు. కొంతమంది పూర్తిగా ఆలయ నిర్మాణం కాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే చాలామంది పండితులు దాన్ని విభేదించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి ఆలయం పూర్తిగా అయిపోయిన తర్వాత చేయాలంటారా? దానికి ఇంకేమన్నా ఉన్నాయంటారా? ఇప్పుడు ఈ ఆలయాల వ్యవస్థ అనేటువంటిది శ్రీపాంచురాత్రాగమంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మూల, యాగ, బలి, స్నాన, తీర్థ, యాత్రాది షడ్వేరణీయమేణ యథోక్త ఉత్సవేషు షోడశక్రియాకులా సూచన, అంకురారోపణ, కుంభస్థాపన, బింబాభిషేక, మంటప ప్రవేశ, యజ్ఞ సంస్కార, మహాహోమ, శాంతహోమ యథాకర్మానుకర్తకామహ అంటూ కుండమంట విమాన గోపుర ప్రాసాదయ పచనాలయ సింహాసన మహోపీఠోపవీట ధ్వజస్తంభ నృత్య మంటప కళ్యాణ మంటప వితాన ధ్వజ పతాక వాహన మంటపాత అనేక మంటపాదీనాం అని చెబుతుంది. అంటే ప్రధానమైనటువంటి ఏదైతే గర్భమందిరం ఉందో, గర్భమందిర సుఖనాశక స్తూపక మజ్జనంగ మహదాస్థాన మంత్రపట్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తయిన తర్వాత తదనుగుణంగా ప్రతిష్ఠ చేయటం అనేటువంటి ఇటువంటి దోషం లేదు. ఇప్పుడు శక్తి ఉన్నవాడు కొద్దిగా పెద్ద ఇల్లు వేసుకుంటాడు, లేనివాడు గుడిసె వేసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే
ప్రధానమైనటువంటి దేవాలయం పూర్తయిన తర్వాత ఆ దేవాలయం అన్నటువంటి వీరున్నంత తొందరలో ప్రతిష్ఠ చేయటమే ఆగమ ధర్మం. అది కనుక అట్లా వదిలేస్తే తర్వాత అది కొద్దిగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక్కొక్క రాజు సమయంలో ఒక్కొక్క మంటపాలను కట్టాడని కూడా మనకు తెలుస్తుంది. ముందు గర్భమందిరం ఉంటుంది, సుఖనాశకం ఉంటుంది, ఆ తర్వాత ఆస్థాన మంటపాలు ఉంటాయి. ఇట్లా మంటపాలు ఒక్కొక్కరు కట్టుకుంటూ పెంచుకుంటూ వచ్చారు అవసరానుగుణంగా. కానీ ఎప్పుడైతే ఈ విమాన గోపురం అయిపోయిందో అప్పుడు ప్రతిష్ఠ చేయటమే ఆగమ ధర్మంగా మేము అనుకుంటున్నాం. మీరు చెప్పిన గర్భాలయం పూర్తయితే ప్రతిష్ఠ చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే విస్తరణ మళ్ళీ కూడా చేసుకోవచ్చు. దానికి నాకు తెలిసి ఏంటంటే మంచి ముహూర్తం దొరికినప్పుడు ఎట్లయితే వివాహం చేయమంటారో ఉపనయనం చేయమంటారో ఆ రకంగా మంచి ముహూర్తం అని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఆ ముహూర్తంలో ప్రతిష్ఠ చేయటం ఉత్తమమే అనేసి మా అభిప్రాయం. ఇప్పుడు మన తిరుమలలో కూడా కౌశల్య సుప్రజ రామంటే సుప్రభాతం మొదలుగు రాముడికి సంబంధించి అనేక పూజలు స్వామివారిని రాముడి రూపంలోనే కొలుస్తూ ఉంటారు. ఎందుకు రాముడికి అంత ప్రత్యేకత రామావతారానికి మనకు చూస్తే తిరుమలలో కూడా అంటారు? రాముడు అనేటువంటిది ఏంటంటే రామో విగ్రహాన్ ధర్మస్వరూపమైనటువంటి వాడు రాముడు. ఒకానొక సమయంలో విభీషణుడి మీద కాకుండా అతను చూసారా ఇంద్రజిత్తు మీద దర్భాస్త్రం వేసే సమయంలో లక్ష్మణుడు ఒక మంత్రం కింద చెప్పాడు. అసలు దీన్ని ఈ యొక్క నేను జపించే ఏ మంత్రం అయితే ఉన్నదో ఆ మంత్రం ద్వారా ఈ యొక్క ఇంద్రజిత్తు నాశనం కాగాక అనేసి బాణం వేశాడు. ఎందుకంటే ఆ మంత్రానికి అంత శక్తి, అసలు ఆ పదానికే అంత శక్తి. ఎందుకంటే రామః అంటే మహా నాకు రా అంటే దీనిలో రెండు ఉన్నాయి. మా అంటే జీవుడు, మకారార్థో జీవ, రా అన్నటువంటి అగ్నిబీజం లక్ష్మీదేవి అనుకుందాం. ఈ రామ మర ఇందుకనే వాల్మీకి మహర్షి చేసినటువంటి మహాదోషాలకి ఆయనకి ఈ మంత్రాన్ని నేరుగా ఉచ్చరించే అధికారం లేదు కాబట్టి మరా అని చెప్పారు. అంటే మా జీవుడు, రా అంటే అగ్నిబీజం. జీవుడిలో ఉన్నటువంటి పాపం భస్మిలం అయిపోవటానికి రా పనికొస్తుంది. ఈ జీవుడు పవిత్రత అవ్వాలి. అందుకని రామ అయిపోయింది. మరా అని చెప్పారు, కానీ అది పునశ్చరణలో రామ అయిందంటే లోపల ఉన్నటువంటిది ఏదైతే పాప పంకిలం అన్నటువంటిది ఉందో అది మొత్తం భస్మీపలడం అవటానికి రామ అన్నటువంటి ఈ యొక్క శబ్దాన్ని మన పెద్దవాళ్ళు ఉపయోగించారు. అయితే ఇక్కడ శ్రీరామ అంటే లక్ష్మీతో కూడినటువంటి రాముడు, అదొకటి. తర్వాత మొట్టమొదటగా ప్రపంచంలో మనం చెప్పుకోవాల్సింది ఏంట్రా అంటే వేద భాగంలో ఈ యొక్క సుప్రభాతం ఉంది. వేద భాగంలో సుప్రభాతం ఉంది. అది వేదం అపూర్వషమే, అది దానికి మనం కాలం అన్నటువంటిది కట్టలేం. కానీ మొట్టమొదటిగా ప్రపంచానికి అందించినటువంటి వాడు వాల్మీకి మహర్షే. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థులా కర్తవ్యం దైవమాన్యకం. ఈ యొక్క శ్లోకాన్ని అందించింది వాల్మీకి, కానీ నిద్ర లేపింది విశ్వామిత్రుడు. ఎందుకంటే ఆ విశ్వామిత్రుడి ద్వారానే అసలు రాముడి యొక్క గొప్పతనం కూడా తెలిసింది. బలాతి బలా విద్యలు ఇయటం కానీ, ఖరదూషణాన్ని సంహరించడం కానీ, అతనికి వివాహం చేయటం కానీ, ఇటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా విశ్వామిత్రుడు ప్రధానంగా ఉన్నాడని మనకు తెలుస్తుంది. అందుకనే రామస్వరూపంలో ఉన్నటువంటి, నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క కీర్తనతోనే నిద్రలేపుతున్నారు. స్వామి, ఇప్పుడు అక్కడ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ రోజు భక్తులు ఎలా ఉండాలి, నియమనిష్టలు ఎలా ఉండాలి, ఎలాగ వ్యవహరిస్తే వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది? ఆ రోజుని కాదు, శాస్త్రంలో ప్రతిరోజు కూడా నిత్యకర్మానుష్ఠానం గొప్ప దేవాలయం ప్రవేశ స్తోత్రపాఠాన్ని పఠిత్వా అని చెబుతుంది ఆగమ ధర్మం. ప్రతిరోజు కూడా మానవుడు నిద్ర లేవంగానే కుదిరినట్లయితే ఖచ్చితంగా వాడు స్నానం చేయాలి. బ్రాహ్మణుడైతే సంధ్యావందనం చేసుకోవాలి, జపం చేసుకోవాలి, తపం చేసుకోవాలి, యజ్ఞయాగాదులు చేయాలి. ఎవరికైతే సాధువులు వస్తారో వాళ్ళని ఆదరించాలి. అట్లాగే వాళ్ళకి ఏదైనా కొద్దిగా దానం ఇవ్వాలి. ఈ దానం అనేటువంటిది తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆగమ ధర్మాల్లో ఉన్నవే. ఆ రోజున కాదు, ప్రతిరోజు కూడా భగవత్ సంబంధం చేతే మానవుడు జీవించాలి. రెండోది ఏంటంటే విశేషంగా ఆ రోజు స్వామి మన ఇంటికి వస్తున్నారు కాబట్టి వాటికి మనం ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష కుటకృతమై కల్పితార్థాయ తస్మై ప్రీతి ప్రముఖ వచనం స్వాగతం వ్యాజహార అంటాడు కాళిదాసు మేఘ సందేశంలో. అంటే మన ఇంటికి వస్తున్నటువంటి అతిథిని ఎంత గొప్పగా అయితే మనం తీసుకుంటామో అట్లాగే భగవంత్ స్వరూపమైనటువంటి రామచంద్రుని కూడా మనం అంత గొప్పగా తీసుకుంటూ ఆయనని మనం చక్కగా ప్రార్థన చేద్దామన్నది దాని ఉద్దేశం. రామాలయం ఇంతకుముందు చెప్పినట్టు రాముడు అంటే సీత లక్ష్మణుడు అంతా కలిపి విగ్రహాలు ఉంటారు. ఇక్కడ బాలరాముడు మాత్రమే ఉన్నాడు. మళ్ళీ బాలరాముని విగ్రహాన్ని మాత్రమే కొలిస్తే మనకు పూర్తి స్థాయిలో ఫలితం వస్తుందంటారా?
ఎట్లా చూడాలి అంటే మనం ఎక్కడ చూడలేం, ఒక అయోధ్యలో తప్ప రాముడు ఒక్కటే విగ్రహం ఉండడం సీత లేకుండా ఏ ఆలయంలో కూడా చూడలేదు. ఎట్లా పర్వాలేదంటారు? ఆ ఫలితం పూర్తి స్థాయిలో భక్తులుగా ఎలా ఉంటుందంటారు? నాకు తెలిసి ఈ సీతారామ లక్ష్మణుడు పక్కంబడే హనుమంతుడు అన్నటువంటిది ఒక పద్ధతి. అట్లాగే భద్రాచలం లాంటి దివ్య దేశాలలో సీతతో పక్కంబట ఎడం తొడ మీద కూర్చున్నటువంటి ఒక పద్ధతి. లక్ష్మణుడు ఎప్పుడు కూడా అతను ధనుర్ధాన చేయి ఆ పక్కన నమస్కారం చేస్తూ మిగతా నారాయణుడు విగ్రహాలు ఒకటే ఉండడం జరుగుతుంది. రాముడి విగ్రహం మాత్రం ఒక్కటి ఏ ఆలయంలో ఇప్పటివరకు వినలేదు, చూడలేదు. అంటే ఏంట్రా అంటే ఇది చెప్పిందే దానిలో మీకు అర్థమవుతుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇది బాలరాముడు అంటే బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠ చేశాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, అయోధ్యావాసి, అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతవరకు తెలిసినటువంటిది. కాబట్టి ఏంట్రా అంటే ఇక్కడ అందుకని అయోధ్యలో ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నాడు కాబట్టి ఆ రాముడిని ప్రతిష్ఠ చేస్తున్నారని. ఇక రెండోది ఏంటంటే రాముడిలోనే సర్వదేవతలు ఉన్నారనేసే కదా. కోర్మస్మిన్ సంప్రతంలోకి గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఏవి అయితే ఉన్నాయో మనుషుల్లో ఉన్నటువంటి 64 కళలు పుట్టినప్పుడే వస్తాయి కాబట్టి మొట్టమొదటే వచ్చేసేవి ఇవన్నీ. తర్వాత వచ్చే కళలు ఏం లేదు. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉద్భవించాడు కాబట్టి దానిలో ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కాబట్టి పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపంలో వంటి రామచంద్రుడిని ఒక్కడిగా పూజించినా ఎటువంటి దోషం లేదని ఆగమధర్మం. అది స్వామి శ్రీనివాసాచార్యులు చెప్తున్నారు. ఇక అయోధ్య రామాలయం కోసం దేశం మొత్తం కూడా ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక స్వామివారికి సంబంధించి కొంతమంది ఆలయానికి కొంతమంది పండితులు విభేదించడం కూడా మనం చూసాము. అంటే పూర్తిగా ఆలయ నిర్మాణం కాకుండా ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆగమ పండితులు కూడా చెప్తున్నారు గర్భాలయం పూర్తయిన తర్వాత ఎంత త్వరగా ప్రాణప్రతిష్ఠ చేస్తే అంత మంచిదని కూడా స్వామి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి బాలరాముడి విగ్రహం కాబట్టి రాముడు ఒక్క విగ్రహం అక్కడ ఉన్నప్పటికీ సీత లేకపోయినా అక్కడ అయోధ్య జన్మస్థానంలో 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉండే విగ్రహం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆగమ పండితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లడ్డూలు ఇతర పూజా ద్రవ్యాల కానుకతో పాటు పండితులు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.